హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్ వెజ్ లవర్స్. నేను మీ బ్లెస్సీ. ఇవాళ మన రెసిపీ వచ్చి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ముందుగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు దాన్ని వేగించుకోవాలి. ముందుగా మనం ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకుని ఉంచుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ని కూడా వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక సాల్ట్ తగినంత తీసుకోండి. సాల్ట్, కారం. సాల్ట్ వేసుకొని తర్వాత కారం వేసుకోండి. కారం కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే కొంచెం గరం మసాలా వేస్తాం కాబట్టి సరిపోతుంది. స్పైసీ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. కొంచెం పసుపు, గరం మసాలా కూడా వేసుకోండి. తర్వాత ఎగ్స్ వేసుకోవాలండి. నేను 2 ఎగ్స్ తీసుకున్నాను ఇక్కడ. అవి కూడా బాగా వేయించినాక కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఫ్రైలా చేసుకోవాలి. తర్వాత ముందుగానే మనం రైస్ వండుకుంటాం కదండి, వైట్ రైస్ని దానిలో కలిపేసుకోవడమే. మొత్తం కలిపేసుకోండి. రెడీ అయిపోయిందండి. అంతేనండి, తక్కువ టైంలో అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.